ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. విజయవాడలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. సొంత పిన్నిని కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని ఆ కోపం అంతా కూడా పిన్ని మీద చూపించి నమ్మించి పిన్నిని ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా చంపి కాళ్ళు చేతులు మెడ మొత్తం అంతా పాటలుగా నరికేసి ఆ పాటలు తీసుకెళ్లి కాలువలో కలిపేసి అత్యంత దారుణంగా క్రూరంగా వ్యవహరించాడు విజయవాడ హెచ్బి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్య అనే వ్యక్తి. అది కూడా తన కొడుకు మైనర్ అయిన తన కొడుకు సహాయంతో ఈ హత్య చేశాడు. ప్రస్తుతం ఈ హత్య అయితే సంచలనంగా మారింది విజయవాడలో. ప్రస్తుతం నేను జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడ మనకు ఒక కాలువ చూస్తున్నాం కదా, ఈ కాలువలోనే వృద్ధురాలి మొత్తము శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు చేసి ఇదే కాలువలో పడేశాడు. కేవలం ఈ ఒక్క కాలువలోనే కాదు, ఈ కాలువతో పాటు ఈ దగ్గరలో ఉన్న దాదాపుగా 2-3 కాలువల్లో ఒక చోట కాళ్ళు చేతులు, మరొక చోట తల, మరొక చోట మొండెం ఇలా వేరు చేసి కాలువలో పడేసి ఎవరూ కనిపెట్టలేరు అనుకున్నాడు. కానీ ఏదైతే 4 రోజుల క్రితము పెన్షన్ తీసుకోవడం కోసము ఎవరైతే ఇక్కడ పెన్షన్ ఇవ్వడం కోసం వాలంటీర్లు వస్తూ ఉంటారో వాళ్ళైతే పెన్షన్ తీసుకోవడానికి రాలేదని కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కుటుంబ సభ్యులు అనుమానించి 2 రోజులు బట్టి ఆవిడ కనబడలేదని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేశారు. అయితే నిన్న కొన్ని బాడీ పార్ట్స్ ఈ కాలంలో దొరికేసరికి పోలీసులు అయితే ఈ కుటుంబ సభ్యులకి ఈ బాడీ పార్ట్స్ని ముఖ్యంగా తల భాగాన్ని చూపించడంతో ఆ బాడీ అంటే ఆ మృతదేహం విజయలక్ష్మిదే అని తేలింది. ఆ విజయలక్ష్మి తేలడంతో ఈ హత్యకు గల ప్రధాన కారణం ఏంటని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ ఒక్క కాలువ దగ్గరే కాదు, ఈ బొమ్మసాని నగర్ ఊర్మిళ నగర్లో ఉన్న బొమ్మసాని నగరే కాదు, ఎదర అట్కిన్సన్ స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ అట్కిన్సన్ స్కూల్ దగ్గర మరొక కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర మొండాన్ని పడేశాడు. బొమ్మసాని నగర్లో మరికొన్ని బాడీ పార్ట్స్ తలని కాళ్ళు చేతుల్ని ఇక్కడ పడేశాడు. అంటే ఎంత దారుణంగా చంపేశాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే చంపేసిన వ్యక్తి కేవలం అతను ఒక్కడే కాదు, మైనార్టీ తీరని ఒక కొడుకు అంటే 15 ఏళ్ల వయసు ఉన్న ఒక కొడుకు సమక్షంలో ఈ హత్య చేశాడు. కొడుకు కూడా దీనికి సహకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనము చూస్తున్న ఇల్లు మృతురాలి ఇల్లు ఇదే, విజయలక్ష్మి ఇల్లు ఇదే. ఇక్కడి నుంచి ఆవిడ ఒంటరిగా ఉంటుంది. 2 ఏళ్ల క్రితము విజయలక్ష్మి భర్త చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆవిడ ఒంటరిగా ఉంటుంది. తన కొడుకు ఇక్కడ ఉండలేదు, వేరే చోట ఉంటున్నాడు. సో ఆలనా పాలనంతా కొడుకు చూసుకుంటున్నాడు. కానీ ఏదైతే అక్క కొడుకున్నాడో అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం, అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పిన్నిని పలకరిస్తూ ఉంటాడు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. కానీ హత్య చేసేంత అత్యంత క్రూరంగా హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం కుటుంబ కలహాలు ఒకటి మాత్రమేనా, ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉంటూ అంటాడు సుబ్రహ్మణ్యం. కానీ ఆ రోజు అంటే 30వ తారీఖు ఈ మిస్సింగ్ కేసు అయితే పోలీసులు నమోదు చేసుకున్నారు. ఆవిడ 30వ తారీఖు ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. 30వ తారీఖు తర్వాత ఆవిడ తిరిగి ఇంటికి రాలేదు. అయితే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం కోసమని ఇక్కడికి సచివాలయ సిబ్బంది వస్తే ఆవిడ పెన్షన్ తీసుకోలేదనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడం, కుటుంబ సభ్యులు కూడా ఆవిడ ఎందుకు పెన్షన్ తీసుకోలేదని ఆరా తీయడం కోసం అని ఆవిడ కాంటాక్ట్ చేస్తే ఫోన్ పనిచేయకపోవడం, ఇమ్మీడియట్గా వెంటనే భవానీపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బంధువులు కంప్లైంట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత కాలువలో కొన్ని బాడీ పార్ట్స్ దొరికాయి. ఆ బాడీ పార్ట్స్ని కనుక్కోవడం కోసం కుటుంబ సభ్యులను పిలవడంతో కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేశారు ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా విజయలక్ష్మి అని. సో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు అంటే ఈ హత్య వెనక ప్రధాన కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ని వాళ్ళు గమనించారు. సీసీ ఫుటేజ్లో ఇక్కడి నుంచి ఫైనల్గా తీసుకువెళ్ళింది ఎవరైతే సొంత అక్క కుమారుడు అంటే ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడు ఇక్కడి నుంచి పిన్నిని తీసుకెళ్ళాడు. మాయమాటలు చెప్పి అక్కడ ఇంటికి తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా నరికి చంపేసినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది. ఈ ఘటన కేవలం కుటుంబ వ్యవహారాలే కారణమా, మరే ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య చేసిన అనంతరం నేరుగా ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్యంతో పాటు అతని కుమారుడు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కేవలం కుటుంబ కలహాలైనా మరే ఇతర కారణాలు ఏమైనా అనేది దాంట్లో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే స్థానికంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ ఇద్దరికి మధ్య ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడి నుంచే తీసుకువెళ్ళాడా లేదా తనంతా తానే బయటికి వెళ్ళింది అక్కడి నుంచి ఏమన్నా
సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి తీసుకెళ్లాడా అనే విషయాలు అయితే స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సో పక్కనే మృతురాలు ఇంటి పక్కనే ఉన్నవాళ్ళు ఉన్నారు. మా అంటే గొడవ కారణం ఏమన్నా మీకు తెలుసా? తెలియదండి, మనకేం తెలియదండి. పిల్లలు మంచోళ్ళే, ఆవిడే మంచిదే. మరి ఎప్పుడైనా ఎవరైనా తగులాడే మనిషి కాదు. నేను వచ్చానండి, వదిన రా బయటకు అంటారు, టిఫిన్ చేసామని అడుగుతారు. చెప్తే ఎలా ఉంటున్నావు, నేను ఇప్పుడు తినేసాను 2 సార్లు అని చెప్పేది. ఇవన్నీ చెప్పేది బాగానే ఉండేది. వెళ్ళేటప్పుడు వదిన అని పిలిచి నిన్ను మాట్లాడించి వెళ్తే నాకు పని జరగదు అని నేను మాట్లాడించి వెళ్ళిపోయాడు పాపం. అంతవరకే తెలుసు మాకు. మళ్ళీ నేను వచ్చేసరికి నేను సాయంకాలం 3ంటికి వచ్చేసి గుంపులు పట్టింది. ఏంటి గుప్పితులు అంటే మేము అంతవరకు ఏమనుకున్నాము, కనిపించలేదంటే పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, లేదు కంగారు పడవసరం లేదు, ఆమె తేలికి మనిషి ధైర్యం మనిషి అని కూడా నేను అనుకున్నాము. సాయంకాలం 3ంటికి ఇక్కడ జనాలు ముగ్గేది నిన్న సాయంకాలం. అంతకుముందే జరిగింది నాకు తెలియదు, నేను లేను కదా ఇంట్లోనూ. అడిగితే ఏంటంటే విజయలక్ష్మి అంటే అలా అక్క కొడుకు చంపేశాడు అన్నాడు. అంతే, అంతవరకే తెలుసు నాకు. వాళ్ళ అక్క కొడుకు వస్తూ ఉంటాడు ఎక్కడికి? వచ్చేవాడండి, వచ్చి అవి డిమార్ట్కి వెళ్ళి గోధుమ పిండి అంటే అక్కడ తక్కువ ధరలకు వస్తాయని తేవడం చేయడం చేసేవాడంట. వచ్చినప్పుడు నాకుతో ఇలా అన్నాడే నాతో చెప్పింది. ఇంట్లోంచి వెళ్ళి ఆ సినిమా ఉందన్నమాట, నీ మొహం పిచ్చి మొహం దాని అలా ఎప్పుడు పడకు, ఎప్పుడైనా మీరు నీ కొడుకు నీ మనవలే పట్టించుకోబాక, ఎవరైనా నువ్వు చదివద్దన్నమాట అని చెప్పాను నేను. అందరి జనాల దగ్గర కూడా మాట్లాడబాక. ఇప్పుడు మాట్లాడితే మంచిగా వస్తువులు మనం అనుకో, నాకు చూపించి అందరికీ చూపించింది అనుకో, ఏమంటారు అంటే వస్తువులు ఉంటే వస్తారు కదా బయటకు. గొడవ పడ్డాడు ఇక్కడికి వచ్చి? లేదు, ఎప్పుడు లేదు. ఇక్కడ ఏమి అలా ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా, అసలు గొడవే లేదు. ఆమె ఏమన్నా వచ్చి చెప్పిందా ఇట్లా మా అక్క వాళ్ళ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని? ఏం చెప్పలేదు, ఎప్పుడే చెప్పలేదు. ఇబ్బంది పడతాక చెప్పడానికి ఎందుకు వచ్చిందో నాకు అదే అర్థం కాదు. అంత ఘోరంగా చంపేయండి అమ్మ అందా కొడతాడు. అలవాటు బతికించకూడదు సబ్బేమంటున్నారు అందరూ. చాలా మంది ఇక్కడ ఇక్కడికి వచ్చి అతను ఎక్కించుకెళ్ళాడు అంటున్నారు. లేదండి, అక్కడే ఎక్కించుకుని ఉంటాడు. మరి ఎక్కించుకెళ్ళాడు నేను లేను కదమ్మా, నాకు తెలియదు. అలా అబ్బాయిని అడిగితే తెలుస్తుంది అన్నమాట. అంటే బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళేంత వరకు అంటే అంటే గొడవ ఇష్యూ జరగకపోతేనే ఎవరైనా బైక్ ఎక్కి వెళ్తారు కదా. ఇక్కడ ఏం జరగలేదండి, ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ ఏమి ఉండవు. అలా అబ్బాయే తీసుకెళ్తాడు రోజు, అలా కెమెరా దగ్గర ఉంటుంది. నమ్మించి తీసుకెళ్ళాడు కాబట్టి. ఎందుకాడు ఆ అబ్బాయి అక్కడ మధ్యలో ఎక్కించుకుని ఉంటాడు. అంటే ఇంటి దగ్గర మటుకు ఎక్కించుకోలేదు. మరి నేను లేను కదా, మరి ఎక్కడ వచ్చి మీకు చెప్పిందా? అంటే వాళ్ళ అక్క ఉన్నారు, ఆవిడ ఉన్నారు ఇంకా? ఆవిడ చనిపోయింది. ఆ అబ్బాయి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది అంట. ఆ అబ్బాయి భార్య కూడా లేదు ఇంట్లో. ఆ అబ్బాయి మేనమామ గారు ఇంట్లో ఉంటాడు. అక్కడెక్కడ కాళ్ళు అంటే నాకు సరిగ్గా తెలియదు, అక్కడెక్కడ ఉంటారంట. ఆ ఇంట్లో ఉంటాడు ఆ అబ్బాయి. ఉంటే ఈ మధ్య ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అని చెప్పింది. చేస్తే పైకి వస్తారు అన్నది, నాకుతో చెప్పింది. నువ్వు పైకి వస్తారని చెప్తున్నావు, నువ్వు అలా ఏం పెట్టుకోబాక, ఎవరిని రోజులు నమ్మే రోజులు కాదు, నువ్వు పైన పెట్టుకోబాక, నేనే ఆశ్రమంలోకి రమ్మన్నాడు అన్నావు, ఏం పెట్టుకోబాక, నేను చెప్పింది కానీ మీ అమ్మ మీ అబ్బాయిలు ఊరుకోరు అన్నది. లేదు వీళ్ళ అబ్బాయికిను అంటే వీళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అంటే చంపేసిన అతనికి వాళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమి లేవండి, ఎప్పుడు ఏం మాట్లాడే ఇక్కడ గొడవ పడ్డట్టు ఇప్పుడు చెప్పలేదు కూడా నాకు అసలు ఏం తెలియదండి. మరి ఎలా చేయమండకూడదు, మరి అంత ధైర్యం ఎలా వచ్చి ఎందుకు ఎక్కించుకెళ్ళి ఏమో ఉంది మనకే తెలియదు. అంతవరకు తెలుసు మనకి వచ్చింది. ఇది స్థానికులు చెప్తున్నారు. అత్యంత ఘోరంగా కిరాతకంగా హత్య చేశాడు సుబ్రహ్మణ్యం. ప్రస్తుతం అయితే సుబ్రహ్మణ్యం కుమారుడు అతను ఇంకా మైనరే కాబట్టి ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ హత్యకి గల ప్రధాన కారణం కుటుంబ కలహాలైనా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం భవనపురం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.